హలో పీపుల్, ఇవేంటో చెప్పుకోండి. మీలో ఎంతమందికి వీటిని చూసిన తర్వాత మీ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి? అందులో స్పెషల్గా సమ్మర్లో, ఈ ఎండాకాలంలో ఇవి మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వీటి కోసం ఎగబడేవాళ్ళం అనమాట. ఎక్కడ పొలాల గట్ల దగ్గర ఉన్న దొంగతనంగా వెళ్ళి తినడానికి ట్రై చేసేవాళ్ళం. అంతేకాకుండా ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండేటివి కాదు, దొడ్లల్లోనో వాముల్లోనో అట్లాంటి దగ్గర ఉండేటివి. ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు, దోట్లు ఎత్తుకొని పోసుకొని దొంగతనంగా తిన్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని మధురానుభూతులు కూడా ఉన్నాయి. వీళ్ళు తరుముకుంటే పరిగెత్తే రోజులు కూడా ఆ రోజులు గుర్తొస్తున్నాయి అనమాట. రకరకాల కలర్లో ఉంటాయి గుబ్బలు. మనకైతే ఇక్కడ ఎన్ని ఇద్దాం రండి. మనకు ప్యూర్ వైట్లో దొరుకుతాయి గుబ్బలు. చూసారా ఎంత బాగా మెచ్యూర్ అయిన గుబ్బ అయితే మనకి ఇలాగా విత్తనాలు బయటకు వస్తుంది. అంతేకాకుండా చూడండి, ఇది రెడ్డిష్ కలర్లో ఉన్న గుబ్బ. వీటిలో రకరకాల కలర్లు ఉంటాయి. ఇది ఆరెంజ్ కలర్లో ఉన్న గుబ్బ అనమాట. ఇవి మనకు ఎక్కడ దొరికాయంటే ఆంధ్రాలో కాదు, నేను కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్కి ఆఫీస్ వర్క్ మీద వచ్చినప్పుడు ఇక్కడ గుడి దగ్గర, అమ్మవారి గుడి దగ్గర బయట అమ్ముతూ ఉన్నారు. సో నాకు ఆ రోజులైతే గుర్తొచ్చాయి. ఆటోని ఆపి మరీ తీసుకొని వీటినైతే మీకు చూపించాలి, ఆ రోజుల్ని గుర్తు చేయాలి అనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది స్కిప్ కొట్టి వెళ్ళిపోతున్నారు, దయచేసి అలా స్కిప్ కొట్టద్దు. ఆ రోజుల్లో అయితే ఎండాకాలం వచ్చిందంటే గుబ్బలు, ఈత పళ్ళు, ఇలా తాటికాయలు వీటి కోసం ఎగబడేవాళ్ళం. ఆ రోజుల్లో మాకు దొరికే తినుబండారం ఇదే. వీటిని గుబ్బలు అంటారు. మా సైడ్ అయితే సీమసింత గుబ్బలు అని కానీ గుబ్బలు అని కానీ అంటారు. ఇక్కడ మధ్యలో విత్తనం ఉంటుంది. ఈ విత్తనం తీసేసి తినాల్సి ఉంటుంది అనమాట. ఈ విత్తనం తీసేసి తినాల్సి ఉంటుంది. చూసారా, ఇది ఒక కలర్లో ఉంది, ఇది ఇంకో కలర్లో ఉంది, రెడ్ కలర్లో. సో ఇలాగ రకరకాల కలర్లు ఉంటాయి. కొన్ని రకాల గుబ్బలు గ్రీన్ కలర్లో కూడా ఉంటాయన్నమాట. వీటి కోసం ఎన్నో తంటాలు పడ్డామో మాకైతే తెలుసు. 90s 80s కిడ్స్గా ఉన్న మాకు వీటితో చాలా అనుభూతులు ఉన్నాయి. దొంగతనం చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళతో పాటు చాలామంది ఫ్రెండ్స్ని వేసుకొని గుంపుగా దోట్లు ఎత్తుకొని ఎక్కడో వాములు, దొడ్లు, కొండలు, గుట్టలు, అడవులు ఎక్కడికైనా వెళ్ళి వీటిని సాధించుకొని తినేవాళ్ళం. ఇవి తింటే నోరు స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా తింటే మనకు గొంతు అయితే పట్టేస్తుంది అనమాట. సో ఇవి అందరూ ఇప్పట్లో పిల్లలకైతే వీటిని ఇచ్చినా కూడా తాకరు. వాళ్ళకి ఇవేంటో కూడా తెలియదు. మనకి ఇలా ఉంటాయి. వీటిని ఇలా తీసేసి మనమైతే తినాలి. కలర్ఫుల్గా ఉన్నాయో, రెడ్, డిఫరెంట్ వెరైటీస్లో, ఆరెంజ్, అలా రకరకాల కలర్లో అయితే ఉన్నాయి. చాలా ఆనందం వేసింది. ఇక్కడ కొల్హాపూర్లో గుడి ముందర బయట పెట్టుకుని అమ్ముతూ ఉన్నారనమాట. నేనైతే ఆ ఆటో ఆపి మరీ తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, ఇంకోటి రెడ్ కలర్లో ఉంది. మనకు రకరకాల కలర్, ఇది ఆరెంజ్, ఇది రెడ్, ఇది వైట్, ఇది లైట్ గ్రీన్ కలరు, ఇలా రకరకాల కలర్లో ఉంటాయన్నమాట గుబ్బలు కూడా. ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా కాయ కాస్తుంది. కొన్ని వగరగా ఉంటాయి, కొన్ని బాగా తీయగా ఉంటాయన్నమాట. కాకపోతే ఏ గుబ్బ అయినా సరే తింటే బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది నోరు దగ్గర. అంతేకాకుండా ఇవి తిన్న తర్వాత దాహం వేస్తుంది. రిచ్ విటమిన్స్ ఉన్నాయి వీటిలో. వీటిని తినడం వల్ల అధికంగా తినకూడదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. మీలో ఎంతమందికి ఆ రోజులు గుర్తొచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ఇవే గుబ్బలు.